కోడవలూరు మండలం రెడ్డిపాళెం గ్రామంలో గౌడ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా నూతన కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గౌడ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు తిరకాల సీనయ్య గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో నూతన జిల్లా కమిటీని గౌడ కులస్తులు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తిరకాల సీనయ్య గౌడ్ మాట్లాడుతూ గౌడ సంఘం మహిళలు, యువత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందాలని, గౌడ గీత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెన్షన్లు తీసుకోవాలని, గీత కార్మికులు విధిగా లైసెన్సులు పొందాలని, గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని సూచించారు. గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గ్రామాలలో సొసైటీలు ఏర్పాటు చేసి సొసైటీ భవనాల నిర్మాణం కోసం కృషి చేస్తామని తెలిపారు. మాకు రావాల్సిన అప్పులు వాటి గురించి చర్చించుకొని వాటి గురించి మేము సమావేశం జరుగుతుంది. మా కళ్ళు గీత కార్మికుల్ని కార్పొరేట్ సెక్టర్ నుంచి కాపాడుకోవడం కోసం మేము ఈరోజు చర్చించి నిర్ణయం తీసుకుంటాం. తాటి బెల్లం, కలకండ, నీరా ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. దాన్ని గవర్నమెంట్ ద్వారా అప్రూవల్ చేయించుకొని దానికి ఎక్స్పోర్ట్ ఇవన్నీ చేసుకునే దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ 2014లో జీవో ఇచ్చి పాలసీ ఇచ్చింది. అది ఏంటంటే ట్రైబల్స్ లో ఎస్టీలకి, గౌళ్ళకి ఎస్టీలో చేర్చి వారికి రిజర్వేషన్లు కల్పించింది. అదే మాదిరిగా ఇక్కడ కూడా ఆ విధంగా మేము ఎస్టీలో చేర్చేదానికే ట్రైబల్స్ ని ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమంలో అన్నం దయాకర్ గౌడ్, దద్దోలు చక్రపాణి గౌడ్, తుళ్లూరు మల్లికార్జున్ గౌడ్, ఎంపుడూరు భాస్కర్ గౌడ్, ఏపూరి రమేష్ గౌడ్, ముక్కు రాధాకృష్ణ గౌడ్, జడపల్లి రాజారావు గౌడ్, దాసరి రాజేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.